సింహరాశి వారికి పౌర్ణమి తర్వాత జరగబోయేది ఇదే. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వది. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారిని సింహరాశిగా పరిగణిస్తారు. అలాగే ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సింహరాశి వారి స్వభావం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి అందరికీ సహాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వారు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. సింహరాశి వారు ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని చాలా కష్టపడి సాధించే వరకు వదిలిపెట్టరు. సింహరాశి వారు శత్రువులను కూడా మిత్రుల వలె భావించి తమకు సహాయం చేయటానికి ముందుంటారు. ఈ కారణం చేత అందరినీ తమ వైపు ఆకర్షించుకుంటారు. వీరు ఏ వృత్తిలో ఉన్నా తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. అలాగే వీరికి ఎప్పటి నుంచో ఉన్న పెద్ద కోరిక అనేది నెరవేరబోతుంది. వీరికి పౌర్ణమి తర్వాత గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల ఒక శుభవార్త అనేది వింటారు. ఉద్యోగార్థుల కోరిక నెరవేరుతుంది. అంటే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి కోరిక నెరవేరుతాదని నిరాశలో ఉన్నారు. ఖాళీగా ఉండలేక కొంతమంది నచ్చలేక ఉద్యోగం చేస్తున్నారు. కొందరు ఖాళీగా ఉంటున్నారు. నలుగురిలో అవమానపడుతున్నారు. అయితే కొన్నిసార్లు అవకాశాలు చేదాకా వచ్చి చేజారిపోతున్నాయి. కానీ వీరికి గ్రహాల మార్పు వల్ల ఈ పౌర్ణమి తర్వాత వీరి కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. సింహరాశి వారు వ్యాపారంలో కూడా బాగా రాణిస్తారు. ఈ పౌర్ణమి తర్వాత సింహరాశి వారికి ఈ ఉద్యోగం రావాలన్న కోరిక మాత్రం నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. వీరికి గ్రహాల అనుకూలత బాగా కలిసి వచ్చింది. ఈ పౌర్ణమి తర్వాత మాత్రం సింహరాశి వారికి ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది.